కువైట్ లో మంచి యజమానులు ఎలా ఉంటారు, చెడ్డ యజమానులు ఎలా ఉంటారు, ఈ వీడియోలో మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తా చూడండి. ఫస్ట్ మంచి యజమానుల గురించి చెప్తా చూడండి. ఉదాహరణకు మా సార్ ఫ్యామిలీనే తీసుకోండి. వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు వీళ్ళు చూడండి బర్త్డే కు కేక్ తెప్పిస్తున్నారు. ఇక్కడ ఏమేమి కేకులు ఉన్నాయో అన్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళే చూస్ చేసుకున్నారు వాళ్ళకి ఏది కావాలో. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి తెలియకుండానే సర్ప్రైజ్ చేయాలని కేక్ తెప్పిస్తున్నారు. మంచి యజమానుల ఆలోచన ఇలా ఉంటది. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు ఎంతో దూరం నుంచి మన దగ్గర వచ్చి పనిచేస్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీతో కూడా తక్కువ సమయం గడుపుతున్నారు, వీళ్ళ రుణం డబ్బు ఒక్కటి ఇచ్చి తీర్చుకోలేమని అనుకుంటారు. ఇంకా చెడ్డ యజమానుల విషయానికి వస్తే ఇంకా మీరు అడగక్కర్లేదు. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళను వీళ్ళు మనుషులుగా చూడరు, వాళ్ళ సమయానికి అస్సలు వాల్యూ ఇవ్వరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తా అన్న తిన్నావా అని కూడా అడగరు. మా సార్ ఫ్యామిలీ వాళ్ళు చూడండి డబ్బాలు కూడా పేరు రాపించినారు హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఇలా రాపియడము ఈ కేక్ పెద్ద విషయం కాదండి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజు బర్త్డే అని చెప్పేసి కేక్ తెప్పిస్తున్నారు చూడండి, అదే పెద్ద విషయం. కువైట్ లో మనకు ఎలాంటి యజమాని దొరుకుతాడు అనేది మన చేతిలో ఉండదు.